వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకులు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్ బాబు. ఈసారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న సోదరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటుగా మరో హీరోగా సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటించారు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చంద్ర చంగన్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, సోదరుల మధ్య బంధం ఎంత ప్రత్యేకమైనదో మనందరికీ తెలుసు. సంపూర్ణేష్ బాబుది ఇందులో అమాయకపు అన్నయ్య క్యారెక్టర్ చేశాడు. తమ్ముడు సంజోష్ చదువుకున్న, లోకం పోకడాలు తెలిసినవాడు. ప్రేమ పెళ్లి విషయాల్లో ఇతడు చాలా స్మార్ట్. సంపూర్ణేష్ బాబు ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతగా ఉంటాడు. ఇక తమ్ముడిని, కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. సంపూర్ణేష్ ఊళ్ళో ఉన్న అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. కానీ ఎవరు సంపూని ఇష్టపడరు. సంపూ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. సంపూర్ణేష్ కుటుంబ సభ్యులు ఇష్టపడ్డ అమ్మాయిని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. ఆ సమయంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తను ప్రేమించిన అబ్బాయి సంజోష్ పెళ్లి చూపులకు వస్తాడని ప్రాచీ బన్సాల్ భావిస్తుంది. కానీ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రాచీ బన్సాల్ సంపూర్ణేష్ బాబుకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందా లేదా, అన్న పెళ్లి కోసం తమ్ముడు ఏం చేశాడు, ఆ అమ్మాయిని సంపూర్ణేష్ బాబు వివాహం ఆడాడా లేదా, చివరికి కథ ఎటువైపు మలుపు తిరుగుతుందనేది మిగతా కథ. ఇక ఈ మూవీలో ఎవరెవరు ఎలా చేశారనేది చూద్దాం. సోదర మూవీలో అన్నదమ్ముల అనుబంధాన్ని, హాస్యాన్ని చొప్పించి దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. అన్నదమ్ముల మధ్య సాగే కామెడీ సన్నివేశాల్లో సంపూర్ణేష్ బాబు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇద్దరు సోదరుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్లో సంపూర్ణేష్, సంజోష్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తారు. హీరోయిన్ ప్రాచీ గడుసమ్మాయిగా ఆడియన్స్ని ఆకట్టుకుంది. సంపూర్ణేష్ తండ్రి క్యారెక్టర్లో బాబు మోహన్ చాలా గ్యాప్ తర్వాత అందరినీ నవ్విస్తూనే భావోద్వేగాలతో కూడిన నటనను ప్రదర్శించారు. సంపూర్ణేష్ తల్లి పాత్రలో నటి ప్రభావతి చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. ఇక గెటప్ సీను కామెడీ టైమింగ్తో నవ్వించాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ పాత్ర చాలా బాగుంది. ఇక నటుడిగా కూడా బాబా భాస్కర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి తాను రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ప్రజెన్స్ చేసిన విధానం బాగుంది. సునీల్ మ్యూజిక్. ఈ మూవీలో వచ్చే అన్ని పాటలు సినిమా రిలీజ్కు ముందే ప్రేక్షక ఆదరణ పొందాయి. ఎమోషనల్ సిచ్యువేషన్లో వచ్చే ఓ సోదరా సాంగ్ చాలా బాగుంది. జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలని, పల్లె జీవాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. శివ శర్వాణి ఎడిటింగ్ బాగుంది. బాబా భాస్కర్ అందించిన కొరియోగ్రఫీ పాటలకు తగ్గట్టు తన ప్రతిభను కనబరిచాడు. ఈ చిత్ర నిర్మాణం విలువలు చాలా బాగున్నాయి. చివరిగా ఈ మూవీ గురించి చెప్పాలంటే, చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు సగటు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. సోదరా మూవీ ప్రేక్షకులను నవ్విస్తుంది మరియు వారిని కన్నీళ్లతో కూడా కదిలిస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత కుటుంబాల్లో తోబుట్టువుల మధ్య బంధం మరింతగా పెరుగుతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.